బాబా ఇప్పటికే ఒక కేజీ పొంగలు 25 లాగించారు. ఇడ్లీలు ఉన్నాయి, దోశలు ఉన్నాయి. వీటితో సరిపెట్టుకుంటారా? ఇంకా ఏమన్నా ఆర్డర్ ఇమ్మంటారా? అయ్యో నీ దిష్టి ముఖం మండ. పేరుకి 25 గాని ఆఫ్టర్ దీని సైజ్ ఎంత? పట్రా ఇంకో 25. అయ్యో 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 మావయ్య మావయ్య, నీకు టిఫిన్ ఎలర్జీ ఉంది, తింటే జబ్బు చేస్తుందని డాక్టర్ చెప్పాడుగా. ఇదిగో చిట్టి, నాకు చెప్పకుండా మా మావయ్యకి పచ్చి మంచులు ఇచ్చినా నా మీద ఒట్టే. ఆయనకి అతిసార వ్యాధి ఉంది. సింగినాదం కదూ, నా కొండలు మింగినా ఏమీ అవదు. ఇప్పుడు తింటే ఎప్పుడో తిన్నట్టుంటుంది. పట్రా. ఎవడ్రా నువ్వు? గుడ్ల వల్లేరు గౌడి గేదెల అన్నవేంటి? నాది విలన్ టైప్, అందుకే అలా నవ్వా. అవును, గౌడు గేదె అనే సౌండ్ ఎందుకు ఇచ్చావు? ఆ? నాది హీరోయిన్ టైపు, అందుకే ఆ సౌండ్ ఇచ్చా. ఏం చేస్తావు? నాలాంటి మగాన్ని నీలాంటి ఆడది ఏం చేస్తావని అడిగిందంటే నువ్వు ఖచ్చితంగా రామా టాకీస్ అయిపోయి ఉండాలి. రేప్ చేస్తా. దూరంగా ఉండు. రేప్ చేస్తా. దూరంగా ఉండు. రేప్ చేస్తా. ఏమిటో నువ్వు చేస్తున్నా పని? నువ్వు మనిషివా రాక్షసుడివా? అది డిసైడ్ చేయాల్సింది నువ్వే. గుడ్. మర్యాదగా ఇల్లు నా పేరు రాసిస్తే మనిషిలా ఉంటా, లేదా రాక్షసుడిలా రెచ్చిపోతా. గుడ్. ఒరేయ్, మా అమ్మగారి మీద రెచ్చిపోతావరా? ఏం వేస్తున్నావు తల్లి? ప్రేమ, సమయానికి నువ్వు దేవతలా కాపాడేవమ్మా. రా, బోన్విటా కల్పిస్తాను. బోర్నవిటాలు బొమ్మిడాయలు ఏమిటమ్మా? ఏమైనా కజ్జికాయలు, జిలేబీయో, జీడిపప్పు పాకం లాంటి వాళ్ళేవా? ఏమిటన్నయ్య గారు ఆ కోరికలు? ఏదో కడుపుతో ఉన్న ఆడదాన్లా అలా అడుగుతున్నారేమిటి? కడుపుతుంటే అడగత్తా? అవును, నెల తప్పినప్పుడే ఇలాంటి కోరికలు పుడుతూ ఉంటాయి. అయితే నాకదే. మీకా? అదే దానికి. ఏమ్మా, నువ్వు నెల తప్పిన సంగతి పిన్ని గారితో చెప్పలేదా? అయ్యో, ఎందుకమ్మా భయం? ఏదో పరీక్ష తప్పినట్టు. అప్రాల్ నెలగా తప్పావు, చెప్పు. పిచ్చి తల్లి, ఇంత సంతోషించాల్సిన విషయం ఎవరైనా దాచుకుంటారు? ఉండు, ఇప్పుడే వస్తాను. నువ్వు ఇక్కడే ఉన్నాక సేపు. నా కొడక గదిలోకి వెళ్ళాక బంతి ఆడకపోతే చూడు. ప్రేమ, ఇదిగోనమ్మా నిరంజన బాబా ప్రసాదం. ఇది తింటే పండు లాంటి బిడ్డ పుడతాడు. తినమ్మా. వద్దనకూడదమ్మా. అలాగే ఉంటుంది తల్లి. ఇది వేపాకుతో చేసింది. ఈ ప్రసాదం రోజు పిల్లాడు ఆడుకునే బంతి సైజు మింగావంటే భూగోళవంత కొడుకు పుడతాడు. పాపం, ఇంత మంచి మనిషికి జబ్బేమిటో ఒకసారి మన డాక్టర్ గారికి చూపించాలిరా. జాగ్రత్తగా పైకి తీసుకెళ్ళు. కాదండి, ఇలాంటి జబ్బుకి మామూలు డాక్టర్ కాదు, పశువుల డాక్టర్ చూపించాలి. తిండిపోతున్నాయి అలా. పంది కుక్కలో నువ్వు మెక్కడం కోసం నువ్వు నెల తప్పిందని చెప్తావా? వారిని ఎంకమ్మా, మనం ఎన్ని వ్యధవేషాలు వేసినా ఈ బారెడు కడుపు కోసం కదరా, అందుకని కడుపు వచ్చిందని చెప్పా. భగవంతుడు దయవల్ల మన వేషాలు బయటపడకుండా ఉంటే ఈ 9 నెలల టోటల్ గా ఫుడ్ సెంటర్ పంట వాళ్ళదే. ప్రేమగారు, ప్రేమగారండి, ఇవిగానండి కారపూస కజ్జికాయలు, మీకు స్పెషల్ గా మామిడికాయలు. ఆహా, చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. రేపు మీ అమ్మగారితో బాదం హల్వా, బిళ్ళ కుడుములు చేసి పంపించమని చెప్పు. లేకపోతే అమ్మాయి ఆరోగ్యం పాడైపోతుంది. మర్చిపోకరై. ఏంటలా స్టోన్ దగ్గర నిలబడ్డావు? పో బయటికి. తినండి. కడుపు నీ కాదు మావయ్య, నాకు. ఏటండి అమ్మాయి గారు బంగారు లాంటి కజ్జికాయ కింద పడతారు?
నాకు అమ్మాయే పుడుతుంది, దానికి అన్నపూర్ణమ్మ గారి పేరే పెట్టుకుంటాను. విన్నావరా? మాటలు కాదండి, లోపలికి పదని నిజం తెలుస్తుంది. నడు. బంగారం లాంటి మాట చెప్పావు పిచ్చి తల్లి. బావకి అదే, కూడా అదే చూడండి. ఇష్టం. అరే ఆంటీ, రండి రండి రండి. మావయ్య గారితో కబుర్లో పడి మిమ్మల్ని గమనించదే లేదు, సారీ. కజ్జికాయలు బాగున్నాయమ్మా, అది కనుక్కున్నానే వచ్చాను. కజ్జికాయల ఇవి కజ్జికాయల నేను నమ్మును అమృత కుడుములు మమతల పిల్లలోనండి. ఓకే పూర్ణమ్మ గారు, నా సర్వీసులో ఇంత గొప్ప కాయలు ఎక్కడ చూడదంట నమ్మండి. అయినా మీ చేత్తో చేసిన కజ్జికాయలు బాగుండలేదనే వెధవను పశువు అనైనా అనాలి, లేదా మన పని మనిషి చిట్టి అనైనా అనాలి. బాగా చెప్పావమ్మా. చింతకాయ పచ్చడి చేశాను, పంపిస్తాను. కడుపు నిండా తినండి. ప్రేమ, ముఖ్యంగా నువ్వు. అభిమానం అంటే ఇది. మీరెళ్ళండి. వస్తాను. నా థాట్ కరెక్ట్ అయితే ఈ పాటికి దొడ్లో చిట్టికి పగులుతుండాలరా. చూడు పిలిచారా మేడం? కూర్చోండి, చెప్పండి. కూర్చోండి. మిమ్మల్ని కూర్చోండి. మేడం నేను మీరు కాదు, మీరా అని పిలవండి. కూర్చోండి. అలాగే మీరే మేడం, అలాగే. మధ్యలో మళ్ళీ ఆ మేడం ఎందుకు? మీకు నిమ్మపండు రంగంటే చాలా ఇష్టం కదా? అవును మేడం. సారీ, మీరా? మీరా అది గ్రీటింగ్ కార్డ్స్ కైనా వెడ్డింగ్ కార్డ్స్ కైనా బ్యాక్గ్రౌండ్ కింద వాడితే చాలా బాగుంటుంది కదూ? అబ్బా, కాసేపు ప్రెస్ కూడా మానేసి పర్సనల్ గొడవకు రండి. ఆ రోజు చీర కొనమన్నారు, కొన్నాను. ఒక్కసారైనా దాని గురించి అడిగారా? మర్చిపోయాను. అవును, మీరు ఒక్కసారైనా చీర కట్టుకోలేదేంటి? ఇప్పుడు నేను కట్టుకుంది ఆ చీరే. అరే, నేను చూడలేదే. ఇప్పటికి 4 సార్లు కట్టుకున్నాను. ఒక్కసారి కూడా చూడలేదు. ఎందుకంటారు? మీది మట్టి బుర్ర, అందుకు. ఇది కరెక్టే. మా బ్రహ్మంగాడు కూడా. మధ్యలో ఈ బ్రహ్మగాడవడు. రండి. అబ్బా, అసలు మీలాంటి బుద్ధి లేని మనుషులు ప్రేమించడం నాది తప్పు. ఇది కరెక్టే. చిచి. కనీసం ఇప్పుడైనా చీర గురించి అడగాలని తెలీదా? ఏ చీర గురించి మేడం? మీరా? మేడం! మీరా? ఏమండి, ఏమన్నా మాట్లాడండి. ఆ ముదునేపల్లి పార్టీ వాళ్ళ వెడ్డింగ్ కార్డ్స్ డెలివరీ రేపే కదా మేడం? మీరా? బుద్ధి లేదు, కాళ్ళు అడ్డం పెడతావు. నీకు సిగ్గు లేదు, కాళ్ళ కట్ట పెడతావు. మీరు మా ప్రొపరేటర్ గారు కూతురు కదా? కాదు, నా కాబోయే భార్య. నన్నే ఏమా నీకు దొరక ఈ డకోటాగాడే దొరికాడా ప్రేమించడానికి? ఈయన చూడటానికి ఇంత వెదవలా కనిపిస్తాడు కానీ మంచివాడు. మా ఇద్దరు మనసు కలిసిపోయింది. కనిపిస్తూనే ఉంది. బెల్లం విషయంలో కూడా మా ఇద్దరిది ఒకే టేస్ట్. బెల్లమా? అదేంటి విచిత్రంగా? లవ్ బర్డ్స్ అంతా 1,90,000 విచిత్రాలు ఉంటాయి. నీకెందుక? నువ్వు ఎక్కడికి వెళ్తావు? వెళ్ళు. ఎక్కడికో కాదు, కొంపకే పదా. ఈ గెటప్ లోనా? మరి ఆ గెటప్ ఏమైంది? దసరా టైం కదా, ఓ పార్టీ దొరికింది, అద్దెకిచ్చా. వాడిచ్చిందో తిరిగి వస్తాలే. అర్ధరాత్రి 12 గంటలకు వస్తాను, వెళ్ళు. మీరు ఏం మాట్లాడుతున్నాను ఒక ముక్క కూడా అర్థం కావటం లేదు. అందుకనే కదా బజ్జి నిన్ను ఏరికోరి లవ్ చేసింది. మందు తాగుదామా? మందా? రాస్కల్, అమ్మాయికి మందు కూడా అలవాటు చేసావా? ఓరని ఎంకమ్మా, మేము తాగేది బ్రాండ్ షాప్ లో మందు కాదురా, మెడికల్ షాప్ లో మందు. 100 బజ్జీలు తిన్నాం కదా, అవి అరగడానికి మందేస్తాం. మంది వేశాక మళ్ళీ దిబ్బ రొట్టె తింటాం. కరెక్ట్. వస్తానమ్మా. ఏమండి? అమ్మా,
నేను ఇతనితో తిరుగుతున్నాను మా నాన్న చెప్పనమ్మా చచ్చినా చెప్పను. నేను అంటుంది చెప్పమని. ఎంత తొందరగా చెప్తారో అంత తొందరగా మా పెళ్లి అయిపోతుంది. అలాగేనమ్మా చెప్తానమ్మా. చాలా correct. చెప్తానమ్మా. నాతో దగ్గర సిగ్గుపడకు డార్లింగ్. అమ్మని తీయని తెప్ప ఎంత కమ్మగా ఉంది రోజా. స్వప్న సారీ తుడుస్తాను. వద్దులే. అవును నువ్వు తల్లివి కాబోతున్నావట. సిగ్గా ఊరుకోబ్బా. ఇదిగో ప్రేమ, నువ్వు ఈ టైంలో మొక్కలకు నీళ్లు పోయడాలు బాత్రూములు కడగడాలు లాంటి పనులు చేయకూడదని చెప్పానా? ఇదిగో ఇవి తీసుకుని చక్కటి స్వెటర్ అల్లు. అల్లి కొట్లో అమ్మేమంటారా? బాలేదానివే, స్వెటర్ అల్లమన్నది కొట్లో అమ్ముకోవడానికి కాదే పిచ్చి తల్లి, రేపు పుట్టబోయే బుజ్జి పాప కోసం. అయినా ఇంత వయసు వచ్చింది నీకు, ఆ మాత్రం స్వెటర్ అల్లడం కూడా తెలీదు? ఎందుకు తెలీదు, ఉత్తినే అన్నాను. ఆ అలా కాదు, ఒకటి క్రిందకి రెండు పైకి. నాకు తెలుసుగా, ఒకటి కిందకి రెండు పైకి, ఒకటి కిందకి రెండు పైకి, ఒకటి కిందకి. పిచ్చి పిల్ల. ఒకటి కిందకి రెండు పైకి, తీరా. ఒకటి. ఇదిగో కళావత్ జాకీ. అమ్మా నీ అబ్బా, నీ దరిద్ర తిండి కోసం నాకు వెదవ కడుపు అంట కట్టావు. ఆ ముసలావాడేమో నన్ను స్వెటర్లలో దగ్గుమని తాగు చేదుమని తినని చంపేస్తోంది. ఒరే ఆడది అన్నా కొన్ని కష్టాలు తప్పవు, అడ్జస్ట్ అయిపో. అలాగా సరే. ఒరే మగాడు మొగుడు అన్నాక కొన్ని ఖర్చులు కూడా తప్పవు. ఓ 200 పడాయి. ఏ ప్లాట్ఫామ్ మీద నేపాల్ దగ్గర స్వెటర్ కొని నేనే అల్లేసని చెప్పేస్తాను. ఐడియా టాప్, కానీ అదే డబ్బులు కావాలంటే బెమ్మంగా అడుగు. డేయ్, నా దగ్గరే డబ్బులుంటే ఈ లస్కు టప్పా వేషాలు ఎందుకురా నీ అంకమ్మ? మరీ గట్టిగా అడితే మీరే కొనిచ్చిన విగ్గులోంచి పీకిస్తా బొచ్చు. అదే ఎవరా సర్దుకుంటాడు. నువ్వు మొయ్యి, నువ్వు తెరు. 200 మర్యాదగా. ఏ బ్లాక్ మెయిలా? కాదు హౌరా మెయిల్. వెళ్ళి దాని కింద పడు, చచ్చినా నీకు పైసా ఇవ్వను. రే ఓకేరా? ఇదిగో ఒరే కళావత్ 10 రైస్లే. ఏమండి? మీకు ఇది న్యాయం కాదండి. మీరు తాళి కట్టిన పెళ్ళాం దైవ సాక్షిగా మీ వల్లే తల్లి అవుతున్నప్పుడు ఆనందంగా నా అచ్చట ముచ్చట తీర్చడం మీ బాధ్యత అండి. ముయ్యోయ్, ఏదో పెద్ద పతివ్రత టైప్ లో రెచ్చిపోతే నేను డబ్బులు ఇస్తా అనుకున్నావా? ఇదకి ఏం చేస్తావయ్యా? భర్తగా సంపాదించింది భార్యకి ఇవ్వాలనే కనీస జ్ఞానం లేని నేనేంటి వాడికి అసలు పెళ్ళేందుకు? అభిపే అది కదండి అసలు. చాలా ఊరుకో, నీ సందేశం నాకేం అక్కర్లేదు. చూడమ్మా, నీకేం కావాలో నాతో చెప్పమ్మా, నేను చేస్తాను. అది కాదండి, ఈయన మొహానికి ఎలాగో ఖర్చు పెట్టి సీమంతం చేయలేరు. కనీసం ఈ దీనురాలు చిరు కోరికలు తీర్చుకోవడానికైనా డబ్బులు ఇవ్వలేరా? ఆ కోడలా, నువ్వు బాధపడకమ్మా. అమెరికా వాడికి లెటర్ రాసి మనీ ఆర్డర్ తెప్పించి నీ చిరు కోరికలేమిటమ్మా? నీ సీమంతాన్ని భారత స్వతంత్ర దినోత్సవం అంత గొప్పగా నేను జరిపిస్తానమ్మా. నేను జరిపిస్తాను. వద్దు మావయ్య, వద్దు. నాకు సీమంతం వచ్చిన చిలుక జోసిలో చెప్పారు కదా మావయ్య, వద్దు. చాలు ఊరుకోదురా. నీ సీమంతం మా ఇంట్లో మా చేతుల మీదుగా మేం జరిపిస్తాం. శుభం.